आप्याय स्वसमेधुते विश्वस्वमूर्ष्ण्यं भवावाच संगते स्वाहा चंद्रग्रहायं नोमा अप्सुमे सोमो प्रवेदन्तर्विश्वानि वेद अग्निञ्च विश्ववे शम्भो मापश्चवे स्वाहा अभयं नोमा ఏమైంది? కంట్లో పడిందండి. ఓకే కదా? అది ఇలా ఇవ్వండి అమ్మా. పూర్ణావతి దేవతాభ్యో నమో నమః. అమ్మా అందరూ లేచి నుంచోండి అమ్మా ఒక్కసారి. బాబు ఈ పూర్ణావతిని పట్టుకుని మనస్సులో ఉన్న కోరికను తలుచుకుని ఈ హోమగుండంలో వేయండి. మీ మనస్సులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. పూర్ణావతి వేయండి. వేయండి అమ్మా. రండి. అమ్మా అందరూ కలిసి దీంట్లో పూర్ణావతి సమర్పించండి. ఈ హోమ కార్యక్రమమునందు కూడా బాలిక తన వస్తువును ముట్టుకునే ప్రయత్నం ఏది ఫలించలేదు. అమ్మా నిర్మలమ్మ గారు ఈ హోమం చక్కగా జరిగింది కాబట్టి విఘ్నాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి అందరూ సుఖ సంతోషాలతో చక్కగా ఉండండి. చాలా సంతోషం పంతులు గారు. హోమం కుంకుమ అందరూ పెట్టుకోండి. కాదండి పంతులు గారు. అమ్మా అందరికీ భోజనం ఏర్పాటు చేసాం. ఇప్పటికే ఆలస్యమైంది, పదండి భోంచేద్దాం. రండమ్మా. అంజు, ఎందుకు 2 days నుంచి కళ్ళు తెరవడానికి కూడా భయపడుతున్నావు? రణ్వీర్ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఏమైనా జరిగిందా? అక్కడేమైనా చూసి భయపడ్డావా? అంజు, ఏం జరిగింది? ఏం చూసి నువ్వు అంతగా భయపడ్డా? అమర్, ఇప్పుడే తనకు స్పృహ వచ్చింది కదా, కొంచెం సేపు తనని రెస్ట్ తీసుకొని ఇచ్చి ఆ తర్వాత మాట్లాడడం బెటర్ అనిపిస్తుంది. అంజు, నువ్వు ఇప్పుడు డాడీ అడిగిన దానికి ఆన్సర్ చేయగలవా? అది మా అంజు అంటే, స్ట్రాంగ్ గర్ల్. ఇప్పుడు చెప్పు, ఆ రోజు నైట్ నువ్వేం చూసి అంతగా భయపడ్డావు? నేను పడుకోనున్నానా, ఒక పెద్ద శబ్దం వచ్చింది. అప్పుడు బయటికి వచ్చి చూస్తే ఒక పెద్ద షాడో చూసా. ఏం జరుగుతుందో చూద్దామని ముందుకెళ్తే సడన్గా ఒక పెద్ద లేడీ షాడో సడన్గా కనపడింది.
అంతే, భయపడి వెనక్కి వెళ్ళా, అంతే గుర్తుంది. అంటే ఆ రోజు రాత్రి ఏం చూడలేదా ఈ అంజు? అంజు చూసింది అమర్కి చెప్పేస్తుందని అనవసరంగా భయపడి చచ్చాను. ఛా! ఏమైంది? ఎందుకు అలా చూస్తున్నారు? మరి చూడక ఆ దిక్కుమాలిన ఫైటింగ్ గేమ్లు ఆడి పడుకొని దాని గురించే కలగని నువ్వు భయపడి మా అందరిని భయపెట్టావు. అల్లరి పిల్ల. ఏంటి ఇదంతా కళ? కానీ లేదు, గీనీ లేదు. మొన్న కూడా ఇలానే నిద్రలో ఫైట్ చేస్తున్నట్టు కాళ్ళు చేతులు ఆడించి అందరినీ కొట్టింది డాడీ. అవును డాడ్. తర్వాత అంజున్ నిద్ర లేపి వాటర్ తాగించి పడుకోబెడితే పడుకుంది. సారీ డాడ్, ఇక నుంచి ఆ గేమ్ ఆడను. అనామిక మీద ప్రామిస్. అంజు ఓకే డాడ్, మీరు పూజ పనులు చూసుకోండి, మేము మా రూమ్లోకి వెళ్తాం. అక్కడైతే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. సోల్జర్స్ పదండి. బాగి, ఇంట్లో ఉన్న అన్ని ఫోన్స్లో గేమ్స్ అన్ఇన్స్టాల్ చేయి. సరేనండి, కానీ ఈ విషయంలో అంజుకేం పనిష్మెంట్ ఇవ్వకండి ప్లీజ్. సరే సార్, ఇందాక మనోహర్ గారి కోసం ఇన్స్పెక్టర్ గారు వచ్చినప్పుడు ఖాళీ ఏదో హాస్పిటల్లో ఉన్నాడని డాక్టర్ గారే ఫోన్ చేసి చెప్పారు. మావయ్య దొరికాడా? బానే ఉన్నాడా? హాస్పిటల్లో ఎందుకున్నాడు? అసలేం జరిగింది? ఏమో తెలియదు మేడం, కానీ ప్రాణానికి ప్రమాదం లేదని మాత్రం చెప్పారు. రాథోడ్, విషయం ఏంటో ఇన్స్పెక్టర్తో మాట్లాడి కనుక్కో. బాగి, తర్వాత మీ పిన్నితో కూడా మాట్లాడదాం. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ కేశవ్ గారు. ఎక్స్క్యూజ్ మీ సార్, నేనే మీకు ఫోన్ చేసింది. ఓ, ఖాళీ కత్తిపోట్లతో హాస్పిటల్కి వచ్చాడు. బ్లడ్ లాస్ అవడం వల్ల ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వెంటనే స్పృహ కోల్పోయాడు. అయ్యో, నా తమ్ముడు. డాక్టర్, నా తమ్ముడికి గిట్లేం కాలేదుగా? ప్రమాదం ఏం లేదు కదా? కొన్ని రోజులు అబ్జర్వేషన్లో పెడితే కానీ ఏ విషయం చెప్పలేమమ్మా. ప్రస్తుతానికి ప్రమాదం లేదు. మా తమ్ముడిని నేను చూడొచ్చా డాక్టర్ గారు? చూడొచ్చు సార్, మీరు కూడా రండి. ఓకే. రే తమ్ముడు, రే తమ్ముడు, తమ్ముడు ఈ అక్క వచ్చిందిరా, ఒకసారి లేవరా తమ్ముడు. తమ్ముడు, తమ్ముడు లేవరా. తమ్ముడు, ఈ అక్క వచ్చిందిరా. తమ్ముడు, నీకేం కాలేదంట్రా. నేను కాపాడుకుంటానురా. రే తమ్ముడు, తమ్ముడు లేరా తమ్ముడు. తమ్ముడు, తమ్ముడు, తమ్ముడు. డాక్టర్, మెలకు వచ్చింది. ఖాళీ నిన్ను పొడిచిందెవరు? రణ్వీర్ ఇంటి దగ్గర నీ ఫోన్ ఎందుకుంది? అసలు ఏం జరిగిందో చెప్పు. కమాన్ కమాన్, చెప్పు చెప్పు. సార్ జరగండి సార్. సార్, ఈ టైంలో ఇతను స్టేట్మెంట్ ఇవ్వలేడు సార్. కొంచెం స్ట్రెస్కి గురైన ప్రాణానికి ప్రమాదం సార్. సరే డాక్టర్ గారు, మళ్ళీ వచ్చి స్టేట్మెంట్ తీసుకుంటాను. అమ్మా, మీకే చెప్పేది, బయటికి రండి అమ్మా. తమ్ముడు, నేను గిట్లా బయటే ఉంటానురా. నీకేం కానివ్వను, నీకేం కానివ్వను. పదండి ముందు. తమ్ముడు, తమ్ముడు పదండి అమ్మా. ఏమైనా అప్డేట్ ఉంటే మీకు కాల్ చేస్తాను సార్. ఓకే సార్. అమ్మా, మా కానిస్టేబుల్స్ ఇద్దరు 24/7 ఇక్కడే ఉంటారు. మిమ్మల్ని తప్ప ఇంకెవ్వరిని లోపలికి ఎలా చేరు. గట్లనే సార్. కానిస్టేబుల్స్, డాక్టర్ అయినా నర్స్ అయినా ఎవరిని ఎంక్వైరీ చేయకుండా లోపలికి పంపకండి. తను స్పృహలోకి రాగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి. జాగ్రత్త. అలాగే సార్. ఓకే సార్. ఓకే సార్.
ఖచ్చితంగా ఇది మనోహరి పని అయి ఉంటుంది. నా తమ్ముడు గిట్ల కళ్ళు తెరిచి మనోహరి పేరు చెప్పని గప్పుడు తేలుస్తా గా మనోహరి సంగతి. హలో భాగి. హలో పిన్ని, మావయ్య ఎలా ఉన్నాడు? డాక్టర్స్ ఏం చెప్పారు? ఇప్పటికైతే ప్రమాదం లేదని చెప్పారే, కానీ కొన్ని దినాలు ఈడనే ఉండాలంట. మావయ్య స్పృహలో ఉన్నాడా? మావయ్యతో ఏదైనా మాట్లాడావా పిన్ని? స్పృహలోనే ఉన్నాడు, కానీ మాట్లాడట్లేదు. బాగి, నేను మాట్లాడతాను. పిన్ని, ఆయన మాట్లాడతారంట. ఇవ్వు. ఖాళీకేమీ కాదు, మీరేం టెన్షన్ పడకండి. డాక్టర్తో కూడా మాట్లాడతాను. ఖర్చు గురించి మీరేం ఆలోచించకండి, మొత్తం నేను చూసుకుంటాను. థ్యాంక్స్ బాబు. నువ్వు ధైర్యంగా ఉండు పిన్ని, నేను హాస్పిటల్కి వస్తాను. ఇన్స్పెక్టర్ సారు ఇక్కడ పోలీసుల్ని కాపలా పెట్టిండు, ఎవరిని లోపలికి గిట్ల పంపించరు. ఖాళీకి తెలివొచ్చినాక చెప్తా, అప్పుడు వద్దులే భాగి. సరే పిన్ని, ఏం అవసరం ఉన్నా ఫోన్ చేయి. గట్లనే భాగి, ఉంటాను. నేను హాస్పిటల్కి ఒకసారి వెళ్ళి ఖాళీని మీ పిన్నిని కలిసి వస్తాను. సరే అండి. చెత్త విధవ బ్రతికి చచ్చి నన్ను చంపుతున్నాడు. ఇప్పుడు వాడు నోరు తెరిచి నిజం చెప్తే రణ్వీర్కి అమర్కి నిజం తెలిసిపోతుంది. అది జరగకూడదంటే వాడు చావాలి. నా చేతికి ముట్టంటకుండా ఈ పని చేయడం ఎలా? ఎస్, చెప్పు మనోహరే. కాళీగాడు బ్రతికి చచ్చాడు. ఇప్పుడు ఏదో హాస్పిటల్లో పోలీస్ ప్రొటెక్షన్లో ఉన్నాడంట. అవునా? స్పృహలోకి వచ్చాడా? లేదు. నీ ప్రాణాలు కాపాడడానికి నా ప్రాణం మీదకి తెచ్చుకున్నాను. ఇప్పుడు వాడు నోరు తెరిచి నిజం చెప్తే పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారు. రణ్వీర్, నీ వల్ల వచ్చిన ప్రాబ్లంని నువ్వే సాల్వ్ చేయి. వాడు ఏ హాస్పిటల్లో ఉన్నాడో ఎలాగోలాగో కనుక్కొని చెప్తాను. వెళ్ళి పోలీసుల కంటపడకుండా వాడిని చంపే. ఏంటి మనోహరే, నువ్వు చేసిన పాపం నాతో చెరిపించాలని చూస్తున్నావా? మరీ అంత నటించుకు మనోహరే. నీ గురించి అంతా తెలిసిన నీ మొగుణ్ణి. నీ నాటకాలు కనిపెట్టలేనా? నాటకాలేంటి రణ్వీర్? నిజంగానే నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఆడించే నీకు కాళ్ళు చేతులు ఆడటం లేదంటే నమ్మమంటావా? కానీ వాడు పోలీసులకి ఏం చెప్తాడో నాకు అనవసరం. కానీ వాడి నోటి నుంచే నన్ను ఎందుకు చంపాలనుకున్నాడో చెప్పిస్తా. ఆ తర్వాతే వాడి చావు. అప్పటిదాకా వాడు బ్రతికే ఉంటాడు. హలో 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 రణ్వీర్. నీ చావు కోరుతుంది నేనే అని తెలిసిన మరుక్షణం నువ్వు నన్ను చంపేస్తావు రణ్వీర్. ఆ నిజం నీకు తెలియనివ్వను. అలా తెలియకూడదంటే ఖాళీ నోరు తెరవకుండా నేనే ఏదో ఒకటి చేయాలి. హలో సెలబ్రిటీ గారు, ఎట్లున్నారు? సెలబ్రిటీ నువ్వే. పూజకి రమ్మని మరీ మరీ ఫోన్ చేసి చెప్పినా కూడా రాలేదు. పూజలంటే నీకు నచ్చవు సరే, కనీసం భోజనానికైనా రమ్మని చెప్పాను కదా.
రానీకే బయలుదేరిననే మన మేనేజర్ మెంటల్ గార్డ్ ఫోన్ చేసి వేరే ఆర్జీ రాలేదు వచ్చి స్లాట్ తీసుకోమని ఒక్కటే నస. గందుకే సీదా బండి ఆఫీస్కి తిప్పి ఈడికే వచ్చిన. అవును, మన మేనేజర్ గారు కొంచెమైనా మారాడా లేదా ఇంకా అలానే వంకర్ చూపులు పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడా? కుక్కతో ఒక వంకర్ లెక్క గాని బుద్ధి కూడా వంకరే. అయినా గడు మారతాడని ఎట్లా అనుకున్నావే? వాణ్ణి తిట్టి రాకుండా మూతి మీద 2 కొట్టొచ్చుంటే బాగుండేది. అమ్మాయిల అవసరాల్ని అడ్డం పెట్టుకొని చెత్తవాగుడు వాగుతుంటాడు. ఛీ, వాణ్ణి తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. ప్రశాంతంగా పూజ చేసుకుని పుణ్యం కట్టుకునే టైంలా గా పాపాత్ముడి గురించి ఎందుకే? అవును కదా, సర్లే వాడి సంగతి పక్కన పెట్టు. నువ్వెప్పుడొస్తున్నావు మా ఇంటికి? ఒక్కసారి ఆఫీస్కి వచ్చినాక మళ్ళా బయటికి పోవడం ఉండదు కదే. ఓ పంచి, నువ్వే ఆఫీస్కి రా. చిన్ని, అక్క, రఘు అన్నయ్య ట్రాన్స్ఫర్ తీసుకుని చెన్నై పోతురు. అవునా? నువ్వు జల్దీ బయలుదేరి ఆఫీస్కి వచ్చేసాయి. కాలోపు నేను ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని ఉంటా. అందరం కలిసి లంచ్కి పోదాం. సరే, ఒకసారి ఆయన అడిగి ఆయన ఓకే అంటే నీకు మెసేజ్ చేస్తా. ఆయన అనడాలు అడుగుళ్ళు ఫ్యామిలీ ఉమెన్ మొత్తమేగా. సరే సరే మోసేకు, మళ్ళీ ఫోన్ చేస్తా. సరే, నేను ప్రోగ్రాంలో ఉంటా, మెసేజ్ పెట్టు. సరే, బాయ్ బాయ్. ఏమండి, బెల్ట్ కావాలా? ఉందా? పోనీ కర్చీఫ్? ఇదిగో వాటర్ 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 తాగుతారా? మీకేమైనా కావాలా అండి? ముందు మీకేం కావాలో చెప్పండి. అరే ఏ ఏ అలా ఎలా కనిపెట్టేశారు? ఆఫీస్కి టైం అవుతుంది, ముందు విషయం చెప్పు. అది 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 నాకు నీకు అదేనండి నాకు. విషయం చెప్పు. నేను బయటికి వెళ్ళాలి, మీ పర్మిషన్ కావాలి. ఎందుకు? కరుణ ఫోన్ చేసి ఎఫ్ఎం దగ్గరికి రమ్మని చెప్పింది. అనామిక పిల్లల్ని చూసుకుని. ఒక్క నిమిషం. నేను ఎందుకు బయటికి వెళ్తున్నావని నిన్ను అడగలేదు, ఎందుకు పర్మిషన్ అడుగుతున్నావని అడుగుతున్నా. ఎందుకంటే అడగాలి కదా అని ఎవరు చెప్పారు? నేను కానీ అమ్మవాళ్ళు కానీ నీతో చెప్పావా? అయినా నువ్వు ఇంట్లో పని చేయటం లేదు పర్మిషన్ అడిగి వెళ్ళడానికి. ఈ ఇంటి మనిషివి, ఈ ఇంటి కోడలివి. నీకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలనిపించినా వెళ్ళొచ్చు. అర్థం కావటం లేదా? బాగి, నువ్వు ఇంటి కోడలవ్వడం వల్ల నీ లైఫ్లో ఏమీ మారలేదు, మారాల్సిన అవసరం కూడా లేదు. ఎలా అయితే నువ్వు ఇంటి కోసం అడ్జస్ట్ అయ్యావో మేము అలానే అడ్జస్ట్ అవుతాం, అవ్వాలి.
నేను చెప్తుంది నీకు అర్థమవుతుందా? ఏం అర్థమైంది? మనం బయటికి వెళ్తున్నాం, మీరు నన్ను అడుగుతున్నారు, అంతే కదా? ఏంటండి? చెప్పింది విన్నావా లేదా? వినినట్టు వినలేదు, విననట్టు విన్నాను. అర్థమైనట్టు అవ్వలేదు, అవ్వకపోయినా పర్లేదు. లూస్. సారీ సారీ. మొత్తం మ్యాటర్ని 3 ముక్కల్లో చెప్పరా ప్లీజ్. బాగి, ఈ ఇల్లు కుటుంబం నీకు బలం అవ్వాలి కానీ బలహీనత అవ్వకూడదు.